ఊరికే చాలా అసహ్యంగా, నిర్లజ్జగా, అమానవీయంగా మనిషి జన్మ ఎత్తామని మర్చిపోయినటువంటి కొన్ని టీవీ ఛానల్స్. అరే మనం సంస్కారవంతులం కదా, మనుషులం కదా, ఒంటి మీద బట్టేసుకుంటున్నాం కదా, తల్లిదండ్రులు లేదా బడిలోకి వెళ్తే గురువులు సంస్కారాన్ని నేర్పారు కదా అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి పలికేటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి? మీ సొమ్ము కాదు కాబట్టి, జనం సొమ్ము కాబట్టి మీరు తెచ్చే అప్పులు మీ తండ్రి కొడుకులు, మీ భార్య, మీ కోడలు, ఎందుకంటే వారి పేరు ఎందుకు చెప్తా అంటే వారే సంపాదిస్తారు, మేము సంపాదించట్లేదు తండ్రి కొడుకులు చెప్తున్నారు కాబట్టి. మీరు సంపాదించిన సొమ్ము అయితే అక్కడ కడతారా? గౌరవనీయులు పేర్ని నాని గారు పాప ఆయనకి సంస్కారం గురించి మాట్లాడుతున్నారు. నమస్కారం సార్. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు డైరెక్ట్గా సంస్కారం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీ బెడ్రూమ్లోకి వచ్చేస్తానని ఒక వ్యక్తి అన్నప్పుడు, ఒక మహనీయుడు అన్నప్పుడు ఆ మహనీయుడికి శిరస్సు ఉంచి నమస్కరించారా మీరు? లేక ఎందుకు ఇలా మాట్లాడుతున్నామని అడిగారా? అసలు బూతులు అనే సంస్కృతిని వైఎస్ఆర్సీపీ కదండి నేర్పింది. ఉదయం 9 గంటల వరకు చాగంటి గారి పురాణాలు వినాలి, 10 గంటలకు అసెంబ్లీ పెట్టగానే బూతులు వినాలి ప్రజలు. ఇలా నడిచిందండి బూతులతోటి అసెంబ్లీ. ఇవాళ మీరేమో సంస్కారం గురించి మాట్లాడుతున్నారు. భూములు ఇచ్చారు, కంపెనీలకి భూములు ఇచ్చారు, తక్కువ ధరకే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వేల కోట్లు పెట్టుబడి పెట్టి మన కోసం ఇక్కడ పెట్టుబడి పెడితే మన పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయి. అవి తెలీదా? మీకు పరిశ్రమ తేవడం తెలీదు. కియా ఎవరు తెచ్చారు? ఇవాళ క్వాంటమ్ వ్యాలీ ఎవరు తెస్తున్నారు? డేటా సెంటర్ ఎవరు తెస్తున్నారు విశాఖపట్నానికి? మీరు ఎప్పుడైనా ఒక పరిశ్రమ తెచ్చారా? 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారా? ఆ 5,000 వాలంటీర్లు ఉద్యోగాలు తప్ప. ఓ డిఎస్సి డిక్లేర్ చేశారా? కానిస్టేబుల్స్కి రిక్రూట్మెంట్ ఇచ్చారా? వచ్చిన 18 నెలల్లో ఎన్ని రిక్రూట్మెంట్లు జరిగాయి? ఎంత అభివృద్ధి జరుగుతోంది? ఎక్కడైనా ఒక ఇటుకి సిమెంట్ కలిపామా మనం? మీరు సంస్కారం గురించి మాట్లాడతారు. ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం యొక్క సంస్కారం గురించా? 28 సంవత్సరాల నుంచి తలసేమియా రోగుల గురించి కష్టపడుతూ బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నటువంటి భువనేశ్వరమ్మకి ధన్యవాదాలు తెలపండి. రోజుకి 74 ఏళ్ల వయసులో 16 గంటలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలపండి. మీరు పప్పు అని వ్యతిరేకించిన లోకేష్ గారు నిప్పులాగా తయారై విద్యా వ్యవస్థని సమూలమైన మార్పులు తెస్తున్నందుకు ధన్యవాదాలు తెలపండి. మంచిని మెచ్చుకుంటే భవిష్యత్తు ఉంటుంది. మళ్ళా భవిష్యత్తులో మీకు కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది, లేకపోతే మళ్ళీ అది కూడా ఉండదు. జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.